నా పేరు చంద్రమోహన్ రెడ్డి, తిరుపతి రూరల్ మండల ఎంపీపీగా ప్రస్తుతం ఉన్నాను. నిన్న వారి టీడీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ మేము తలుచుకుంటే వైఎస్ఆర్సీపీ ఎంపీపీ గారు ఎన్నిక అయ్యేవారు కాదు. ఎందుకనగా ఎంపీటీసీలు అందరూ మేము గేట్లు తెచ్చుంటే మా వెనుక వచ్చి వేసుంటారు. కానీ మేము తలుచుకోలేదన్నట్టు ఒక సవాల్ విసిరారు. ఆ సవాల్కి మా జవాబు ఏమిటంటే, ఇప్పుడు కూడా అదే విధముగా ఎంపీపీ వైస్ ఎంపీపీలు అందరం కూడా మన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ఓట్లు వేస్తే వాళ్ళు బలపరిస్తే మేము గెలిచినాం. మేము ఎవరి దయాదాక్షాలతో గెలవలేదు. అయితే నిన్న విసిరిన సవాల్కి మేము ఇప్పుడు కూడా మా పార్టీ తరఫున మేము ఎప్పుడూ ఒకటేగా ఉంటామని ఆశిస్తూ మేము ఒక నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాం, మేము ముందుకు తెస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు అందరూ కలిసి ఎంపీపీ మరియు వైస్ ఎంపీపీలను గెలిపిస్తే మీరు ఆ విధంగా అన్నందుకు ఈ దినము మేము రాజీనామా చేసి మా పదవులు కూడా మూడింటిని వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మళ్ళీ తిరిగి కూడా మేము ఎలక్షన్లో మా ఎంపీటీసీల ద్వారా గెలుస్తామనే నమ్మకం కూడా మాకున్నది. మేము అలా గెలిస్తే మీకు ఈ దినం మేము తెలియపరిచేది ఏంటంటే, మీరు కూడా మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి గెలవాలని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. రాజకీయాల్లో ఎన్నో కష్ట సుఖాలు ఉంటాయి. ఒకరినొకరిని ఇదే విధంగా విభేదించుకుంటూ పోతే అభివృద్ధి సాగదని మేము పార్టీలకి అందరికి కూడా తెలియపరుస్తూ ఈ నిర్ణయం మేము ముందుకు తెస్తున్నాము. వారు ఇకనైనా ఇలాంటివన్నీ మాట్లాడకుండా మా సవాల్ స్వీకరిస్తారని ఆశిస్తున్నాం. ఈ సభాముఖంగా మరొకసారి మీకు తెలియపరుస్తున్నాం. నా పేరు యశోద. నేను తిరుపతి రూరల్ మండలం వైస్ ఎంపీపీ. గౌరవ చంద్రగిరి శాసనసభ్యులు అధికారం వచ్చింది, భగవంతుడు ఇచ్చినటువంటి 5 ఏళ్ళు కూడా ప్రజలకి సేవ చేసుకుంటూ చేతనైనంత వరకు వాళ్ళు మాకంటే గతంలో మా ఎమ్మెల్యే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దాన్ని మించి అభివృద్ధి కార్యక్రమాన్ని చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడము అనేది ఆయనకు అది సరైనటువంటిది. అలా కాకుండా అభివృద్ధి చేయడం వదిలేసి వేరే విషయాలన్నింటినీ కూడా తెర మీద ఎత్తిస్తూ ఇటువంటి పనికి మాలినటువంటి రాజకీయాన్ని చేయడం అనేది సరైనటువంటిది కాదు. ఈరోజు తిరుపతి రూరల్లో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగింది అంటే అది మా మండల కమిటీ యొక్క దయాభిక్షానం అనేది ఆయన గుర్తించాలి. మేము పార్టీ అధికారంలో లేకపోయినా మేము మండలంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ప్రజలకు ఏ విధంగా కూడా నష్టం జరగకూడదనేటువంటి అభిప్రాయంతో ప్రజా కార్యక్రమాలు జరిగేదానికి మండల కమిటీ అంతా కూడా సహకరించి ఆయనకి ఈరోజు జనంలోకి వెళ్తే ఒకరు ఎదురు ఆయన గౌరవించేటువంటి గుర్తింపుని మా మండల కమిటీ ఇచ్చింది. ఇది ఎవరు కూడా చేయరు, అటువంటిది మేము చేశాము. దీన్ని అంతటినీ కూడా ఆయన గుర్తించకుండా ఈరోజు ఆయనకి నోటికి వచ్చిన విధంగా ఏదో మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఈరోజు మేమైతే చాలా ధైర్యంగా చెప్తున్నాము, ఆత్మగౌరవంతో చెప్తున్నాము. ఈరోజు మొదట వైస్ ఎంపీపీగా నేను, మా రెండవ ఎంపీపీగా మాధవరెడ్డి, కొత్తగా ఎంపీపీగా అయినటువంటి చంద్రమోహన్ రెడ్డి గారు, మేము ముగ్గురం కూడా ఈరోజు రాజీనామా చేయడానికి అన్ని విధాలా సిద్ధపడే ఇక్కడికి వచ్చాము. మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము రాజీనామా చేసిన తర్వాత ఆయన ఈరోజు ఏ మాటలైతే చెప్పాడో దానికి కట్టుబడి ఆయన ఎంపీటీసీలందరినీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా గెలిపించుకుంటారా అని మేము అడుగుతున్నాము. ఒకవేళ దానికి ఈసారి ఆ విధంగా రాజీనామా చేసి మేము పోటీలోకి వస్తాము.
ఒకవేళ మీరు గెలవలేకపోతే మీ యొక్క పదవికి రాజీనామా చేస్తారని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. ఇందుకు సిద్ధమైతే మేము రేపు ఇదే ప్రెస్ క్లబ్లో వచ్చి మేము ముగ్గురం కూడా రాజీనామా చేసేసి ఎన్నికలకు మళ్ళా వెళ్ళడానికి సంసిద్ధంగా ఉందామని చెప్పేసి మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాం. వైస్ ఎంపీపీని ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం, నిన్న దినం చంద్రగిరి ఎమ్మెల్యే వాళ్ళ కార్యాలయంలో మాట్లాడుతూ నేను కానీ తలుచుకొని ఉంటే వైసీపీ ఎంపీటీసీలు మొత్తం నా ఇంటికి వచ్చుంటారు, మీరు ఎంపీపీ అయ్యేవారా అని మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ఈరోజు చెప్తాను, మేము ముగ్గురం కలిసి రాజీనామా చేస్తాం. 3 పదవులు మీకు వస్తాయి, మీరు ఎలక్షన్లో పోటీ చేయండి. మేము ముగ్గురం కూడా మళ్ళా తిరిగి పోటీ చేస్తాం. మీరు గెలిపించుకుంటే మీకు మండలం, పెద్ద మండలంలో 3 పదవులు ప్రధానమైనవి మీకు వస్తాయి. లేకపోతే మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా ఎమ్మెల్యేగా నిలబడి గెలవగలుగుతారా అని మేము అడుగుతాను. దీనికి కానీ మీరు స్వీకరిస్తే మీరు ఈ రోజు చెప్పినా కానీ మేము రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే.